హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే మనకి వెబ్‌సైట్‌లో అయితే పెట్టడం అయితే జరిగింది కదా! అన్ని డిస్ట్రిక్ట్‌కి సంబంధించినవి నేనైతే ఈ వీడియోలో అప్‌లోడ్ అయితే చేస్తున్నానండి. తెలుగుకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వైస్‌గా మనకి క్యాస్ట్ వైస్‌గా కట్ ఆఫ్ ఎంతుంది అనేదైతే చూద్దామండి. ఈ సెలక్షన్ లిస్ట్‌లో మెయిన్‌లీ మనకేమేమి తెలుస్తాయంటే మనకి రోస్టర్ పాయింట్లు ఏ విధంగా ఇచ్చారు, ప్లస్ మన క్యాస్ట్ వైస్‌గా ఎంతవరకు కట్ ఆఫ్ అయితే ఉంది అనేదైతే తెలుస్తుంది. ఇప్పుడు కొంతలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా! ఇప్పుడు కొంతమందికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గూడా అయ్యింది. అయ్యి కూడా కొంతమందికైతే సెలక్షన్ లిస్ట్‌లో పేరైతే లేదనైతే అంటున్నారండి. మీది ఉందో లేదో అయితే చూసుకోండి. మనకి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంత ర్యాంక్ పోయింది అనేది గూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. స్కూల్ అసిస్టెంట్ మనకి కొన్ని పోస్టులయితే ఉన్నాయి కదండీ! 30, 35 ఇది వెస్ట్ గోదావరికి సంబంధించింది. ఈ వెస్ట్ గోదావరి సెలక్షన్ లిస్ట్ అండి ఇది. ఈ వెస్ట్ గోదావరి ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ పైనేమిచ్చారంటే ఫస్ట్ కరెంట్ బ్యాక్‌లాగ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. రోస్టర్, సైకిల్ నంబర్ అనేది ఇచ్చారు. ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అనేది ఇచ్చారు చూడండి. రోస్టర్ పాయింట్లు మనకి లాస్ట్ 2018లో 38 దగ్గర అయితే ఆగిపోయింది. ఇప్పుడు 38 నుంచి స్టార్ట్ అయితుంది. 38లో ఫస్ట్ ఓసీ వాళ్ళకైతే ఫిల్ చేయడం అయితే జరిగింది. మరి ఇక్కడ చూడండి 39లోనేమో బీసీ డి వాళ్ళకైతే ఫిల్ అప్ చేయడం అయితే జరిగింది. 40లో మళ్ళీ ఓసీ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. 41లో ఎస్సీ గ్రేడ్ 2 వాళ్ళకిచ్చారు. 42లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, 43 మళ్ళీ బీసీ డి వాళ్ళకైతే ఇచ్చారు. 44 బీసీఈ వాళ్ళకిచ్చారు. 45 అనేది బీసీఏ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 46 ఓసీ వాళ్ళకి. ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇవి రోస్టర్ పాయింట్లు. మనకి నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ డీఎస్సీ వచ్చేటప్పుడు మనకి ఎక్కడి నుంచి తీస్తారంటే 72 ఉంది కదా! ఈ 72 తర్వాత 73 ఏ క్యాస్ట్ వస్తే ఆ క్యాస్ట్ ప్రకారం అలాగా మనకి రోస్టర్ పాయింట్ల ప్రకారం అయితే తీస్తారు. ఈ డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్‌కి సంబంధించి. ఇప్పుడు చూడండి, రోస్టర్ క్యాస్ట్ వైస్ అనేది ఇచ్చారు. ఇక్కడ క్యాస్ట్ ఉంది. ఓపెన్, లోకల్ అనైతే ఇచ్చారు చూడండి. ఇక్కడ ఓపెన్, లోకల్. ఓపెన్ వాళ్ళైతే 0 అనైతే పెట్టారు. లోకల్ వాళ్ళకేమో ఎల్ అనైతే ఇచ్చారు. ఇప్పుడు ఓపెన్‌లో మీకు ఎన్ని పోస్టులయితే వచ్చాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 పోస్టులయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ 7 పోస్టుల్లో చూడండి, ఇక్కడ మనకి ఓసీ వాళ్ళున్నారు, బీసీ-డి వాళ్ళున్నారు, ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళున్నారు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళున్నారు, బీసీ-డి, బీసీ-ఈ వాళ్ళు. ఇక్కడ మనకి క్యాండిడేట్ ఐడీ నంబర్స్ కూడా అయితే ఇచ్చారు. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ కూడా ఇచ్చారండి. ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ జెండర్ మెయిలా, ఫీమేలా ఇక్కడ అందరూ చూడండి 7 వరకు మనకి మొత్తము మెయిలే ఫిల్ అయితే చేశారు. ఇక్కడ కమ్యూనిటీ బీసీబీ, బీసీడీ, బీసీబీ, ఎస్సీ సెకండ్ కేటగిరీ, ఓసీ, బీసీడీ, బీసీఈ వరకైతే ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫీమేల్‌కేమో ఇక్కడ లోకల్‌లో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది చూడండి. 7థ్ పోస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ, ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే ఎస్ అనేది ఉంది. ఈడబ్ల్యూఎస్ లేని వాళ్ళకేమో నో అని అయితే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అంతే అండి. పీహెచ్ వాళ్ళవి ఇక్కడ ఉంటే వాళ్ళకి పోస్ట్ అయితే ఉంటది. హెచ్ఐ వాళ్ళు, ఎంఐ వాళ్ళు, స్పోర్ట్స్ వాళ్ళకి కూడా చూడండి. ఇక్కడ ర్యాంక్స్ ఇచ్చారు చూడండి. మనకి ఫస్ట్ ర్యాంక్ ఇక్కడ ఓసీ వాళ్ళది ఉంది కాబట్టి మనకి ఓసీలోని ఇక్కడ మనకి కమ్యూనిటీ చూడండి. వీళ్ళ కమ్యూనిటీ ఏముందంటే బీసీ-బీ ఉంది కాబట్టి ఇక్కడ బీసీ-బీ క్యాండిడేట్‌కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. తరువాత బీసీ-డీకి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ 7థ్ ర్యాంక్ బీసీ-డి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ బీసీ-బీ వాళ్ళైతే ఇచ్చారు. బీసీ-బీ వాళ్ళకి చూడండి సెకండ్ ర్యాంక్ బీసీ-బీ వాళ్ళు ఇక్కడ ఓసీ కేటగిరీ అయితే ఉంది కదా! ఇక్కడ మళ్ళీనేమో బీసీ-బీ వాళ్ళని సెకండ్
ఇవ్వడం అయితే జరిగింది. సెకండ్ ర్యాంక్ ఇక్కడ చూడండి ఎస్సీ సెకండ్ కేటగిరీ 20 ర్యాంక్ ఉన్న వాళ్ళని ఇక్కడైతే తీసుకొచ్చారు. అంటే ఈ 20 ర్యాంక్ వరకు ఎస్సీ వాళ్ళు లేనట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఓసీ వాళ్ళు ఇచ్చారు. ఓసీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫిఫ్త్ ర్యాంక్ వాళ్ళకైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ బీసీ డి వాళ్ళకి కూడా చూడండి నైన్త్ ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ 84 ర్యాంక్ అని ఇచ్చారు చూడండి. బీసీఈ వాళ్ళకైతే 84 ర్యాంక్ అయితే వచ్చినా గానీ వాళ్ళకైతే జాబ్ అయితే వచ్చింది. ఇక్కడ బీసీఏ వాళ్ళకేమో 23. ఇక్కడ మనకి వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలోనేమో మనకి బీసీ ఏ వాళ్ళు, బీసీ బి వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నారండి. ఇక్కడ 23 ఫీమేల్ ఫిల్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఫీమేల్‌ని ఫిల్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ 23 ఉన్న ఆమెను కూడా తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టారు. ఇక్కడ మెయిల్ చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బీసీ థర్డ్ కేటగిరీ చూడండి. ఇక్కడ 21 అయితే ఇచ్చారు. 21 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. ఇక్కడ మెన్‌కి చూడండి బీసీఏలోనే మెన్‌కి ఫోర్త్ ర్యాంక్ వచ్చిన ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది చూడండి. ఈ ప్లేస్‌లో అయితే ఇచ్చారు. ఫోర్త్ ర్యాంక్ వచ్చింది. ఇక్కడనేమో ఉమెన్‌కి చూడండి ఛాన్స్ ఎక్కడ 23 ర్యాంక్ వచ్చినా గానీ ఉమెన్‌కైతే వచ్చింది ఇక్కడ. ఉమెన్స్ తక్కువగా ఉన్నారు. ఇక్కడ 24థ్ ర్యాంక్ చూడండి మెయిలే. ఇక్కడ బీసీబీ వాళ్ళు 24థ్. ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళలోనే మనకి బీసీబీ వాళ్ళు, బీసీఏ వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారండి కాంపిటీషన్. బీసీడీకి కాంపిటీషన్ ఎక్కువుందక్కడ. మెయిల్ చూడండి ఓసీలోని 19 ర్యాంక్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఓసీలో 6థ్ మెయిల్‌కే వచ్చింది. ఇక్కడ ఫీమేల్‌కి చూడండి 32 ర్యాంక్. ఇక్కడ బీసీఏలో చూడండి 28థ్ ర్యాంక్. బీసీడీకి చూడండి బీసీడీలో 10థ్ ర్యాంక్ వచ్చినా గానీ ఫీమేల్‌కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ ఫీమేల్‌కి చూడండి. ఇక్కడ ఫీమేల్‌లో మనకి ఓసీలో 11థ్ ర్యాంక్ ప్లస్ ఇక్కడ ఫీమేల్ 13థ్ ర్యాంక్. ఎస్టీ వాళ్ళకి చూడండి 51 ర్యాంక్ వచ్చినా గానీ వచ్చింది ఇక్కడ. ఇక్కడ ఫీమేల్‌లో 14థ్ ర్యాంక్ ఓసీ వాళ్ళకి. బీసీబీ వాళ్ళు కూడా 29థ్ ర్యాంక్. ఇక్కడ 66 ర్యాంక్ చూడండి ఫీమేల్ ఓసీలో 66 వచ్చినా గానీ ఈడబ్ల్యూఎస్ ఉంది కాబట్టి వీళ్ళకి 66 ర్యాంక్ వచ్చినా గానీ ఇచ్చారు చూడండి ఇక్కడ. ఎస్సీ థర్డ్ కేటగిరీలో 25థ్ ర్యాంక్. బీసీడీ 15థ్ ర్యాంక్ వరకు వచ్చిందండి. 26థ్ వరకు ఫీమేల్‌కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ బీసీబీలో 16థ్ ర్యాంక్. ఇక్కడ ఎస్సీ థర్డ్ కేటగిరీలో 106. ఇక్కడ ఓసీ మెయిల్‌కేమో ఈడబ్ల్యూఎస్ ఉన్నా గానీ ఇక్కడ 17థ్ ర్యాంక్‌కి అయితే వచ్చిందండి. బీసీడీలో చూడండి ఫీమేల్‌కి 27థ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ బీసీఈ వాళ్ళు తక్కువ ఉన్నట్టుందండి. బీసీఈ ఫీమేల్‌కి చూడండి 354థ్ ర్యాంక్ వచ్చింది. ఇక్కడ బీసీఏలో కూడా 40 ర్యాంక్ అయితే వచ్చింది. బీసీడీలో 18థ్ ర్యాంక్ వచ్చింది. ఇక్కడ వీళ్ళదైతే ఇవ్వలేదండి. 0 అని అయితే ఫిల్ చేశారు. మరి ఎస్సీ థర్డ్ కేటగిరీ ఫీమేల్‌కి సంబంధించి మేబీ ప్రాబ్లమ్ ఏముందో ఇక్కడైతే అర్థం కావట్లేదండి. ర్యాంక్ అయితే ఇవ్వలేదు. ఇది వెస్ట్ గోదావరికి సంబంధించిందండి. నెక్స్ట్ వేరే ఇంకొక డిస్ట్రిక్ట్‌కి సంబంధించిందైతే చూద్దామండి. ఇది విశాఖపట్నానికి సంబంధించిందండి. ఈ విశాఖపట్నంలో చూడండి మనకి విశాఖపట్నం ఇక్కడ విశాఖపట్నం చూసారా? తెలుగుకు సంబంధించి మనకి విశాఖపట్నంలో చూడండి రోస్టర్ పాయింట్ 49th నుంచి అయితే స్టార్ట్ అయితే జరిగింది. 49 నుంచి మనకి రోస్టర్ పాయింట్ 72 వరకు అయితే ఉందండి. ఈ విధంగా మనకి 49th ఏమవుతుంది బీసీబీ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ఏ విధంగా చూసుకోవాలి అనేదైతే ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ ఆ విధంగా అయితే మీరు చూసుకోండి. ఇక్కడ మనకి బీ ఇక్కడ 6థ్ ర్యాంక్ చూడండి. 6థ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రోస్టర్ పాయింట్ ప్రకారము ఫస్ట్ బీసీబీ వాళ్ళనైతే సెలెక్ట్ చేయాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడండి బీసీబీలో
మీకు సిక్స్త్ ర్యాంక్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ చూడండి. ఫస్ట్ ర్యాంక్ బీసీఏ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ బీసీఏ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీలో బీసీఏ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ థర్డ్ ప్లేస్లో అయితే బీసీఏ వాళ్ళకైతే ఇచ్చారండి. ఇక్కడ ఓసీ వాళ్ళు చూడండి. ఓసీ వాళ్ళు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉంటే ఇస్తారండి. లేకపోతే గిన వాళ్ళని ఇక్కడ వేరే క్యాస్ట్ ఉంటే వాళ్ళదైతే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ 11th ర్యాంక్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇచ్చారు. నెక్స్ట్ మెయిల్‌కే బీసీఏ వాళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ బీసీఏ ఎక్కడుందో చూడండి మీరు. 54th ప్లేస్‌లో ఉన్న బీసీఏని ఇక్కడ ఓసీ ఈ ర్యాంక్ మంచిగొచ్చింది కాబట్టి ఇక్కడ ఓసీ ప్లేస్‌లో 51లో తీసుకొచ్చి ఓపెన్ కేటగిరీలో ఈ బీసీఏ వాళ్ళనైతే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. ఓపెన్‌లో తీసుకున్నారు. ఇక్కడ చూడండి ఎస్సీ సెకండ్ కేటగిరీలో 100 ర్యాంక్ వచ్చినా గానీ రావడం అయితే జరిగింది. ఇక్కడ బీసీ-డి వాళ్ళకి థర్డ్ ర్యాంక్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి బీసీ-డి వాళ్ళైతే ఇక్కడ మనకి బీసీ-డి చూడండి లోకల్‌లో బీసీ-డి ఇక్కడ ఓసీ ఉంది కాబట్టి లోకల్‌లో మంచి ర్యాంక్ ఉంది కాబట్టి ఇక్కడైతే మనకి బీసీ-డి వాళ్ళనైతే ఇచ్చారు. మనకి ఈ రోస్టర్ లిస్ట్‌లో బీసీ-డి ఏ ప్లేస్‌లో ఉంది 64th ప్లేస్‌లో అయితే ఉంది. ఇది మొత్తం రోస్టర్ ప్రకారమే మనకైతే లిస్ట్ అయితే తయారు చేశారండి. ఇక్కడ 26th ర్యాంక్ చూడండి బీసీఏ వాళ్ళకైతే వచ్చింది. మనకి ఎస్టీ వాళ్ళకి 34లో వచ్చింది. 34th వాళ్ళకైతే మెయిల్‌కైతే 34లో అయితే ఇచ్చారు. ఇక్కడ మీ క్యాస్ట్ వైజ్ అయితే మీరు చూసుకోండి ఎంత కట్ ఆఫ్ అయిందనేది. ఇక్కడ థర్డ్ కేటగిరీలోనేమో 80 ర్యాంక్ అయితే వచ్చింది. ఇక్కడ సెకండ్ కేటగిరీలో 110th ర్యాంక్ అండి. బీసీ-డి వాళ్ళకేమో 13th ర్యాంక్. మెయిల్‌కి అయితే 13 వరకు అయితే పోయింది. ఇక్కడ ఫీమేల్‌కి చూడండి బీసీఈలో 180కి వచ్చింది. ఇక్కడ మెయిల్‌కి చూడండి బీసీ-డిలో 139 ర్యాంక్ వచ్చినా గానీ రావడం అయితే జరిగింది. ఇక్కడ బీసీ-డి ఇక్కడ చూడండి రోస్టర్ లిస్ట్‌లో 68లో బీసీ-డి ఉంది కాబట్టి ఇక్కడ రోస్టర్‌లో కూడా 39th ర్యాంక్ వాళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ బీసీ-డిలో చూడండి 14th ర్యాంక్ వచ్చినా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది ఫీమేల్‌కి. బీసీ-డిలో ఫీమేల్‌కి ఈమె ఓపెన్ కేటగిరీలో అయితే ఓపెన్‌లోనే లోకల్‌లో ఈమెకి ఇవ్వడం అయితే జరిగింది. ఓపెన్ కేటగిరీలో లోకల్‌లో ఈ 14th ర్యాంక్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇలాగా ఇది ఈ ఈ విశాఖపట్నానికి సంబంధించిందండి. ఇది నెక్స్ట్ చూడండి మనకి శ్రీకాకుళానికి సంబంధించిన లిస్ట్ ఇది. ఈ శ్రీకాకుళానికి సంబంధించిన లిస్ట్‌లో మనకి రోస్టర్ లిస్ట్ సైకిల్ ఈ విధంగా అయితే ఇచ్చారు. మనకి రోస్టర్ పాయింట్లు చూసుకోండి. మనకి 17థ్‌కైతే లాస్ట్ 2018 వాళ్ళకి 17th రోస్టర్ పాయింట్ దగ్గర ఆగిపోయింది. ఇప్పుడు చూడండి 47 వరకైతే రోస్టర్ పాయింట్ అనేవి. నెక్స్ట్ డీఎస్సీలో 48 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 48 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి 36 ఇది శ్రీకాకుళానికి సంబంధించింది తెలుగు స్కూల్ అసిస్టెంట్. ఇక్కడ ఓసీ ఓపెన్ కేటగిరీలో మనకి ఓసీలో ఎవరు లేకపోవడం వల్ల ఇక్కడ బీసీలోనే ఓపెన్‌లో అయితే ఇచ్చారు. ఓపెన్‌లో ఎన్ని పోస్టులు పోయాయో చూడండి 1, 2, 3, 4, 5, 6 అయితే ఇచ్చారండి. ఓపెన్‌లో 6 పోస్టులు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. మిగతావన్నీ లోకల్‌లో ఫిల్ అయితే చేశారండి. ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో మనకి ఫిల్ అయిన తర్వాతనే లోకల్‌లో అయితే ఫిల్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి బీసీ-బిలో సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ బీసీ-డి వాళ్ళది. ఇక్కడ చూడండి బీసీ-ఈలో 406 అంటే బీసీ-ఈ వాళ్ళది 400 వచ్చినా వాళ్ళకి ర్యాంక్ అయితే రావడం అయితే జరిగింది. 11th ర్యాంక్ బీసీ-ఏ వాళ్ళకి ఇచ్చారు. 72 ర్యాంక్ వచ్చిన ఓసీ వాళ్ళకి ఫీమేల్‌కి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ 4th ర్యాంక్ చూడండి బీసీ-డి వాళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ మనకి ఫస్ట్ ర్యాంక్ ఎక్కడ ఉందండి? ఫస్ట్ ర్యాంక్ అయితే కనిపించడం లేదు. వీళ్ళు మేబీ వేరే సబ్జెక్ట్ ఏమన్నా తీసుకున్నారేమో.
ఇక్కడ 111 చూడండి ఓసీ ఫీమేల్. ఇక్కడ ఎస్టీ వాళ్ళకి 114 వచ్చినా గాని వచ్చింది. 114థ్ ర్యాంక్ వచ్చినా రావడం అయితే జరిగింది ఇక్కడ. ఇక్కడ 20 ఎస్టీ వాళ్ళకేమో 29థ్ ర్యాంక్. బీసీ బిలో బాగా తక్కువ పోయిందండి. 49థ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. ఇక్కడ ఓసీలో 72 ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ ఉండడం వలన చూడండి ఇక్కడ 72 ర్యాంక్ వచ్చినా గాని ఓసీ వాళ్ళకైతే వచ్చింది. ఇక్కడ బీసీ బిలో 51 ర్యాంక్ వచ్చినా రావడం అయితే జరిగింది. బీసీ డిలో 12థ్ ర్యాంక్ 14th, 15, 19. ఇక్కడ ఎస్సీ సెకండ్ కేటగిరీలో 172 ర్యాంక్ వచ్చినా గాని రావడం అయితే జరిగింది. ఓసీలో 131 చూడండి. ఇక్కడ బీసీఈ వాళ్ళకి ఎక్కువ ర్యాంక్ అయితే పోయింది. 590 వరకైతే రావడం అయితే జరిగిందండి. ఇది మనకి శ్రీకాకుళానికి సంబంధించిన రోస్టర్ లిస్ట్. మనకి నెక్స్ట్ అయితే చూద్దాము. ఇది ప్రకాశం డిస్ట్రిక్ట్‌కి సంబంధించిందండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్. ఇక్కడ కూడా 61 నుంచి మనకి రోస్టర్ పాయింట్ అయితే స్టార్ట్ అయితే జరిగింది. నెక్స్ట్ 96 వరకైతే ఉంది. లోకల్‌లో ఎంతమందికి ఇచ్చారో, ఓపెన్‌లో ఎన్ని ఇచ్చారో చూద్దామండి. ఓపెన్‌లో 7 పోస్టులు అయితే పోయాయండి. మనకి ఓపెన్‌లో 7 అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ చూడండి ఓసీ ఓపెన్ కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఇచ్చారు. నెక్స్ట్ మెయిల్‌కి రావడం అయితే జరిగింది. ఎస్సీ థర్డ్ కేటగిరీ 4థ్ ర్యాంక్. ఇక్కడ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రావడం వలన ఫస్ట్ ఓసీలోనే ఫిల్ చేశారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఉంది కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూఎస్‌లోనే 5థ్ ర్యాంక్ వాళ్ళకైతే రావడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఇక్కడ బీసీ డిలో 15థ్ ర్యాంక్ అయితే ఇచ్చారు. 15థ్ ర్యాంక్ ఇక్కడ 45 చూడండి ఎస్సీ సెకండ్ కేటగిరీకి వచ్చింది. నేను హై ర్యాంక్‌లు అయితే చెప్తున్నానండి. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి మీరు నిదానంగా అయితే చూసుకోండి. మీ నేమ్ అవి కూడా చూసుకోండి. ఇక్కడ ఎస్ అనేది ఇచ్చారు కదండీ! ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే ఎస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది స్పోర్ట్స్‌కి సంబంధించింది. ఇక్కడ చూడండి 27, 18, 74థ్ ర్యాంక్. ఎస్టీ వాళ్ళకైతే 74థ్ ర్యాంక్ వచ్చినా రావడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఈ బీసీఈ వాళ్ళకి 70 ర్యాంక్ వచ్చినా వచ్చిందండి. అంత మామూలుగా హై ర్యాంక్ అయితే ఏం లేవండి. మామూలు ర్యాంక్స్ ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం ప్రకాశంలో బాగా చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి అన్నీ మామూలు ర్యాంక్‌తోనే ఎళ్ళింది. ఇక్కడ నేను మీకు ఫుల్‌గా అయితే చూయిస్తున్నాను. నేము అవి కూడా మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీరు జూమ్ చేసుకొని చూసుకోండి దీన్ని. ఇది మనకి విజయనగరానికి సంబంధించిందండి. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఇచ్చారు. తెలుగుకు సంబంధించింది. స్కూల్ అసిస్టెంట్ తెలుగు. ఇక్కడ కరెంట్ మనకి ఇంతకుముందు నేను వీడియోలో అయితే చెప్పాను కదా! ఫస్ట్ దాని ప్రకారమే ఇక్కడ చూడండి రోస్టర్ పాయింట్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి ఈ డిస్ట్రిక్ట్‌లో మనకి రోస్టర్ పాయింట్లు ఎట్లా స్టార్ట్ అయినాయంటే మనకి 84 నుంచి రోస్టర్ పాయింట్లు అయితే స్టార్ట్ అయితే జరిగింది. మీకు నెక్స్ట్ డీఎస్సీలో 95 నుంచి రోస్టర్ పాయింట్ అయితే స్టార్ట్ అవుతది. ఇప్పుడు 95లో ఎవరుంటారంటే బీసీ బి వాళ్ళైతే ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి రోస్టర్ కేటగిరీ వైస్‌గా వీళ్ళైతే రావడం అయితే జరుగుతది. ఇక్కడ ఓపెన్‌లో అయితే 2 పోస్టులు అయితే వచ్చాయండి. ఇది ఓపెన్‌లో వెళ్ళాయి. మిగతావన్నీ లోకల్‌కైతే ఇచ్చారు. వాళ్ళెవరనేది అయితే చూడండి. ఇక్కడ ఫస్ట్ మెయిల్‌కైతే రావడం అయితే జరిగింది. బీసీ బిలో ఫస్ట్ ర్యాంక్ అయితే ఒక ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకైతే ఇచ్చారండి. సెకండ్ చూడండి మనకి 14థ్ ర్యాంక్ బీసీ బికి అయితే రావడం అయితే జరిగింది. థర్డ్ ర్యాంక్ ఏమో మనకి థర్డ్ చూడండి ర్యాంక్ కాదు. థర్డ్ ఓసీ వాళ్ళకి సెకండ్ ర్యాంక్ వాళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ ఎస్సీ థర్డ్ కేటగిరీ వాళ్ళకి 42 ర్యాంక్ వచ్చినా గాని రావడం అయితే జరిగింది. ఇలా ఈ విధంగా మీరైతే చూడండి. ఇక్కడ బీసీ డి వాళ్ళకి ఎక్కువగా
వచ్చాయండి. ఇక్కడ అందరూ బీసీ డి వాళ్ళే కొట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి బీసీ డి వాళ్ళు, బీసీ బి వాళ్ళు, బీసీ ఈ వాళ్ళైతే ఒకటైతే ఉన్నారు. బీసీ బి వాళ్ళు ముగ్గురైతే ఉన్నారు. బీసీ డి వాళ్ళైతే నలుగురు ఉన్నారు. ఓసీలో ఒక పోస్ట్ అయితే వచ్చిందండి. ఇక్కడ బీసీఈ వాళ్ళకి చూడండి. బీసీఈ వాళ్ళు తక్కువ ఉన్నారు. 268వ ర్యాంక్ వచ్చినా రావడం అయితే జరిగింది. ఇక్కడ ఎస్సీ థర్డ్ కేటగిరీలో 47th ర్యాంక్. ఇక్కడ ఎస్సీ థర్డ్ కేటగిరీలో 42 ర్యాంక్ అయితే వచ్చింది. ఇదండి. ఇది మనకి విజయనగరానికి సంబంధించింది. నెక్స్ట్ మనము ఇంకొక డిస్ట్రిక్ట్ అయితే చూద్దాము. ఇది కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించిందండి. కర్నూలులో చూడండి మనకి 99 రోస్టర్ పాయింట్ నుంచి అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా తెలుస్తుంది. మనకి 100 రోస్టర్ పాయింట్లు అయితే ఉంటాయి. ఇక్కడ 100 రోస్టర్ పాయింట్ల దగ్గర అయిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ రోస్టర్ పాయింట్లు స్టార్ట్ అయితాయి. 1, 2, 3, 4, 5గా ఇట్లా స్టార్ట్ అవుతాయి. 100 ఓసీతో ఎండ్ అయితది. మనకి ఈ రోస్టర్ పాయింట్లు అయితే ఏంటి అనేది నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియోలో మీకు క్లియర్‌గా అయితే నేను చెప్పడం అయితే జరుగుతది. ఎందుకంటే ఇప్పుడు వీడియో లెంత్ అయితే ఎక్కువైపోతుంది కదండీ! అందుకే చెప్పలేకపోతున్నా. ఈ రోస్టర్ పాయింట్ కొంచెం మరీ డీప్‌గా కాకుండా కొంచెం అయితే చెప్తానండి. మనకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి 6%, బీసీ వాళ్ళకి 15%, ఇట్లా బీసీ డి వాళ్ళకి 6%, బీసీఏ వాళ్ళకి 5%, అట్లాగా ఒక్కొక్క మనకి 100 పాయింట్స్‌లో నుంచి ఓసీ వాళ్ళకి కొంత, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కొన్ని పాయింట్స్, ఎస్సీ వాళ్ళకి కొన్ని పాయింట్స్, ఎస్టీ వాళ్ళకి కొన్ని పాయింట్స్. ఇప్పుడు ఎస్సీ 1, 2, 3 అనైతే కేటగిరీ అయితే చేశారు కదా! ఆ విధంగా బీసీఏ వాళ్ళకి, బీసీబీ వాళ్ళకి, సి వాళ్ళకి అని మనకి 100లో మనకి 50% ఓసీలో ఫిల్ చేస్తారండి. మిగతా 50%ని ఇట్లా అన్ని క్యాస్ట్‌ల వారికి ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్నారో ఆ క్యాస్ట్‌కి సంబంధించి వాళ్ళ క్యాస్ట్‌లో జనాభా అనుసరించి వాళ్ళకి ఎంత పర్సెంట్ ఇయ్యాలి అనేది వాళ్ళు ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఈ 100 పాయింట్స్‌ని ఫిల్ అయితే 100 పాయింట్స్‌లో వాళ్ళకి మిగతా 50% క్యాస్ట్ వైస్‌గా మనకి రోస్టర్ పాయింట్లయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ చూడండి మనకి 100 ఈ ఫస్ట్ 2 పాయింట్లతో అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ నుంచయితే మళ్ళీ స్టార్ట్ అవుతుందండి. మనకి 2018 డీఎస్సీలో అక్కడ వరకైతే రావడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి 68 వరకైతే మనకి వచ్చింది. ఇక్కడ చూడండి 68లో మనకి బీసీడీ వాళ్ళని ఫిల్ చేయాలండి. ఇక్కడ చూడండి మనకి బీసీడీ వాళ్ళని ఫిల్ చేస్తారు. ఇక్కడ చూడండి మనకి ఓసీ వాళ్ళని ఫిల్ చేయాలి. ఇక్కడ ఓసీ వాళ్ళని 67లో ఫిల్ చేయాలి. ఇక్కడ ఓసీ వాళ్ళు లేరు. లేకపోవడం వలన ఇక్కడ ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఎస్సీ వాళ్ళనైతే ఇక్కడ ఫిల్ అయితే చేశారు. అదే ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకివ్వాలి. అదే విధంగా ఇక్కడ ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకైతే ఇచ్చారు. ఇవి క్యాస్ట్ వైస్. ఇక్కడ ఓసీలో చూడండి. ఇక్కడ ఓసీలో బీసీఏ వాళ్ళకి ఎక్కువ స్కోర్ ఉంది కాబట్టి ఇక్కడ బీసీఏ వాళ్ళనైతే ఫిల్ చేశారు. ఇక్కడ బీసీడీకి ఇవ్వాలి కాబట్టి బీసీడీకే ఫీమేల్‌కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగా 57th ర్యాంక్ రావడం అయితే జరిగింది. చూద్దామండి మనకి కర్నూలు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి అనేదైతే ఇక్కడ మీకు రోస్టర్ పాయింట్లయితే క్లియర్‌గా అర్థమైనట్టుగుంది. ఇక్కడ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము అనేది ఇచ్చారు. బీసీబీ వాళ్ళకైతే మనకి ఫస్ట్ 14th ర్యాంక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. బీసీబీ వాళ్ళకి అది మెయిల్‌కైతే ఇచ్చారండి. బీసీబీ మెయిల్‌కైతే ఇచ్చారు. మళ్ళీ బీసీబీ మెయిలే ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకైతే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. బీసీబీలో ఇక్కడ మనకి 99థ్‌లో చూడండి. 99థ్‌లో బీసీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ర్యాంక్ నేను తీసుకొచ్చి ఇక్కడైతే ఫిల్ చేయడం అయితే జరిగింది. 14th ర్యాంక్ అయిన బీసీబీ ఉంది కాబట్టి బీసీబీ వాళ్ళని తీసుకొచ్చారు. రోస్టర్ పాయింట్ ప్రకారం బీసీబీలో నాన్ లోకల్ అనైతే కాదండి. బీసీబీలో ఇప్పుడు ఓసీ వాళ్ళకి మనకి రోస్టర్ పాయింట్ ప్రకారం అయితే ఇవ్వాల్సింది కాబట్టి ఓపెన్‌లో వీళ్ళకి మార్క్స్ ఎక్కువున్నాయి. ఫస్ట్ ర్యాంక్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ సెకండ్ ప్లేస్‌లో అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఓసీ ఫీమేల్‌కి ఇచ్చారు చూడండి.
థర్డ్ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇక్కడ చూడండి ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకు 2868 ర్యాంక్ ఉన్నా గానీ వచ్చింది. ఇక్కడ ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి ఫస్ట్ నుంచే చెప్పుకుంటున్నాము. ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకైతే ఎంత ర్యాంక్ వచ్చినా వస్తది అని చెప్పేసి అదే విధంగా అయితే ఇక్కడొచ్చింది. బీసీఏ వాళ్ళు చూడండి 4థ్ ర్యాంక్, బీసీఏ 10థ్ ర్యాంక్, మెయిల్‌లోనే 10థ్ ర్యాంక్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి మీరు రోస్టర్ పాయింట్లు. ఇక్కడ బీసీఏకి ఇక్కడ చూడండి. ఇక్కడ ఓసీలో చూడండి. ఈ ఓపెన్‌లో 4థ్ ర్యాంక్ వాళ్ళకైతే ఇచ్చారు. తరువాత బీసీఏలో ఉన్న క్యాండిడేట్ 10థ్ ర్యాంక్‌లో ఉన్నాడు కాబట్టి 10థ్ ర్యాంక్ ఆయనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ బీసీడీ 5థ్ ర్యాంక్, 6థ్. ఇక్కడ ఎక్కువ ర్యాంక్ ఎవరు ఎస్టీ వాళ్ళకి చూడండి 117వ ర్యాంక్ వచ్చింది. ఈ 117వ ర్యాంక్ ఓపెన్‌లోనే 117వ ర్యాంక్. ఇంకా లోకల్‌లో ఉన్న వాళ్ళకైతే ఇంకెంత వచ్చి ఉంటదో చూడండి. ఇక్కడ 7 బీసీబీ. ఇక్కడ కొంచెం పెడతాను నేను. అది కూడా మీరైతే చూడండి. అక్కడ కూడా ఆ రోస్టర్ లిస్ట్ మీకు మళ్ళీ కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతది. ఇక్కడ 178థ్ ర్యాంక్ బీసీసీ వాళ్ళకైతే ఇచ్చారండి. ఇక్కడ 106 బీసీఈ వాళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ 252 చూడండి ఎస్సీలో కట్ ఆఫ్ మనకి 252 ర్యాంక్‌తో కట్ ఆఫ్ అయితే వచ్చింది. ఇక్కడ థర్డ్ కేటగిరీలో 85 ర్యాంక్ చూడండి. ఇక్కడ 300 ఎస్టీ వాళ్ళలో చూడండి ఎక్కువ కట్ ఆఫ్ 346 ఎస్టీ వాళ్ళకైతే ఉంది. ఇక్కడ బీసీబీ వాళ్ళు చూడండి. బీసీడీలో 51, ఇక్కడ 54, బీసీఈ 160 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చిందండి. 160 ర్యాంక్. ఇక్కడ బీసీబీలో చూడండి 570 ర్యాంక్ ఫీమేల్‌లో 570 ర్యాంక్ వచ్చినా గానీ వచ్చిందండి బీసీబీ వాళ్ళకి. ఇక్కడ ఎస్సీ థర్డ్ కేటగిరీలో 1778 వాళ్ళకి కూడా అయితే వచ్చింది. ఇక్కడ బీసీడీలో 57థ్ ర్యాంక్ వచ్చి లాస్ట్ కట్ ఆఫ్ అండి. ఫీమేల్‌లో బీసీడీలో 57థ్ ర్యాంక్ వస్తే మీకు ఈజీగా వస్తది. ఇక్కడ చూడండి 82 ర్యాంక్ వరకైతే ఎళ్ళిందండి. ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 82 ర్యాంక్ వచ్చినా గానీ మనకి బీసీడీలో అయితే వచ్చింది. మీరు మెరిట్ లిస్ట్‌లో చూడండి. మెరిట్ లిస్ట్‌లో చూస్తే 82 ర్యాంక్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేదైతే తెలుస్తుంది. మన మెరిట్ లిస్ట్ కూడా నేను ఛానల్‌లో అప్‌లోడ్ అయితే చేశానండి. అది ఒకసారి అయితే మీరు చెక్ చేయండి. ఇక్కడ ఓవరాల్‌గా కర్నూలు డిస్ట్రిక్ట్‌లో బీసీడీ వాళ్ళకైతే 82 రావాలండి. ఇక్కడ బీసీఏ వాళ్ళకి 49 రావాలండి కట్ ఆఫ్. ఇక్కడ ఎస్సీ థర్డ్ కేటగిరీ వాళ్ళకేమో 1078 వరకైతే పోయింది. ఇక్కడ బీసీఏ వాళ్ళకి చూడండి. బీసీఏ వాళ్ళకి ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ 49థ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే ఇచ్చారు. బీసీఏ వాళ్ళు 49థ్ కట్ ఆఫ్. బీసీబీ వాళ్ళకి చూడండి 44థ్ ర్యాంక్ రావాలి. ఇక్కడ 79థ్ ర్యాంక్ ఇచ్చారు చూడండి. బీసీబీలో పీహెచ్ వాళ్ళు. ఇక్కడ పీహెచ్ వాళ్ళున్నా, ఓహెచ్ వాళ్ళున్నా వాళ్ళకి చూడండి 79థ్ ర్యాంక్ వస్తేనే వచ్చింది. బీసీఈలోనేమో 160, బీసీఏ 65 అండి. బీసీఏలో ఇక్కడ 65, ఫీమేల్‌కేమో 65 వచ్చిందండి. మెయిల్ కేటగిరీలోనేమో 32. ఇక్కడ మెయిల్ కేటగిరీ బీసీఏలో చూడండి 49. ఇక్కడ ఫీమేల్ కూడా 49 అయితే ఉందండి. ఇక్కడ 65 ఫీమేల్ ఉన్న వాళ్ళకైతే ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకి చూడండి 346 అయితే కట్ ఆఫ్ అయితే ఉంది. 346 ర్యాంక్ వచ్చినా గానీ వచ్చింది. అంటే వీళ్ళు 300 అంటే 65, 69 అలా ఉన్నా గానీ వీళ్ళకొచ్చింది.
ఇక్కడ థర్డ్ కేటగిరీ 89, ఇక్కడ 106. ఈ విధంగా అయితే మీరు చూసుకోండి అన్నీ. నెక్స్ట్ ఇంకో డిస్ట్రిక్ట్ అయితే చూద్దామండి. ఇక్కడ అనంతపూర్‌కి సంబంధించిందయితే చూడండి. అనంతపూర్ సంబంధించిన రోస్టర్ పాయింట్ చూడండి. 27th నుంచి అయితే స్టార్ట్ అయింది. 27థ్‌లో చూడండి. ఎస్సీ థర్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఇవ్వాలి. అక్కడ 52తో ఎండ్ అవుతుంది. 48th ర్యాంక్ ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకి. ఇక్కడ 154 థర్డ్ కేటగిరీ వాళ్ళకైతే వచ్చింది. ఇక్కడ 33 అనేది చూడండి బీసీ డి వాళ్ళకైతే వచ్చింది. బీసీ డిలో ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే వచ్చింది. 87th ర్యాంక్ చూడండి. మనకి ఫస్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్‌లో మొత్తం మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే 26 అయితే ఉన్నాయండి. 26లో 87th ర్యాంక్ వాళ్ళని ఎస్సీ కేటగిరీలో 87th ర్యాంక్ వాళ్ళని అయితే తీసుకొచ్చి మనకి ఓపెన్‌లో అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ సెకండ్ కేటగిరీ రోస్టర్ ప్రకారం ఎస్సీ వాళ్ళకైతే ఇవ్వాలి కాబట్టి. మళ్ళీ తర్వాత ఓపెన్‌లో చూడండి ఫస్ట్ ర్యాంక్ బీసీఏ వాళ్ళకైతే ఇచ్చారు. సెకండ్ ర్యాంక్ లేదండి. ఇక్కడ 9th ర్యాంక్ బీసీఏ వాళ్ళకి ఫీమేల్‌కి అయితే ఇచ్చారు. ఇక్కడ థర్డ్ ర్యాంక్ ఫీమేలే ఓసీ. ఈ విధంగా అయితే 18th 41, 5, 5th ర్యాంక్ మేల్ బీసీబీలో 20, బీసీడీ 6th ర్యాంక్, 17th ర్యాంక్ చూడండి మెయిల్‌లోనే 17th ర్యాంక్. ఈ విధంగా మీరైతే చూడండి. మీరు వేకెన్సీ లిస్ట్‌లో కూడా నేను వేకెన్సీ లిస్ట్ కూడా అప్‌లోడ్ అయితే చేశానండి. ఆ వేకెన్సీ లిస్ట్ కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. వేకెన్సీ లిస్ట్‌లో మనకి ఇప్పుడు ఫస్ట్ లోకల్ క్యాండిడేట్స్ ఓపెన్‌లో ఉన్నారు కదండీ! ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తారు. తర్వాత ఓపెన్‌లోనే క్యాస్ట్ వాళ్ళకి, తర్వాత క్యాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోకల్ వాళ్ళకైతే ఇస్తారు. ఆ విధంగానైతే ఇచ్చారు. ఇది అనంతపూర్‌కి సంబంధించిందండి. నెక్స్ట్ ఇంకొక డిస్ట్రిక్ట్ అయితే చూద్దాము. ఇది చిత్తూరుకు సంబంధించింది. చిత్తూరు ఫైనల్ సెలక్షన్ లిస్ట్. ఇక్కడ చూడండి ఓపెన్‌లో మనకి ఎస్సీ ఫస్ట్ కేటగిరీ ఇక్కడ రోస్టర్ పాయింట్లు సెకండ్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఉన్నారు. మనకి ఇక్కడ 350 చూడండి ఫస్ట్ కేటగిరీ వాళ్ళు 350 ర్యాంక్ వచ్చింది. ఎస్టీ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఎస్టీ వాళ్ళకైతే ఇచ్చారు. సెకండ్ ప్లేస్‌లో ఇక్కడ 38th ర్యాంక్ చూడండి సెకండ్ కేటగిరీ. ఇక్కడ బీసీబీ వాళ్ళకి 22, ఇక్కడ 229 బీసీసీ వాళ్ళకైతే వచ్చింది. 149, 138 చూడండి బీసీఏ వాళ్ళకైతే వచ్చింది. ఇక్కడ లాస్ట్ ఎస్టీ వాళ్ళకి 155 ర్యాంక్ అయితే ఉందండి. ఇక్కడ ఎస్టీ వాళ్ళు బానే ఇద్దరు ముగ్గురైతే ఉన్నారు. 155 ర్యాంక్ అయితే వరకైతే వచ్చింది. ఇది చిత్తూరుకి సంబంధించిందండి. బీ వాళ్ళు, బీసీఏ వాళ్ళకి 33 ఇక్కడ చూడండి. బీసీడీ వాళ్ళకి 13th ర్యాంకే ఉంది. ఈ విధంగా మనకిదైతే చిత్తూరుకి సంబంధించింది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరికి సంబంధించింది. ఈస్ట్ గోదావరి వాళ్ళదేమో చూడండి ఇక్కడ బ్యాక్‌లాగ్ ఒకటైతే ఫిల్ చేశారండి. ఇక తర్వాత రోస్టర్ పాయింట్లు స్టార్ట్ అయినాయి. పీహెచ్ వాళ్ళకి ఫస్ట్ అయితే ఇచ్చారు. తర్వాత చూడండి ఓపెన్‌లోనే మనకి 10 పోస్టులు అయితే ఉన్నాయి ఈస్ట్ గోదావరిలో. ఈ 10 పోస్టులు ఎవరికొచ్చాయో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ పోస్ట్ ఏమో ఎస్సీ సెకండ్ కేటగిరీ 119కి అయితే ఇచ్చారు. ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి బీసీబీ వాళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ 262 బీసీఈ వాళ్ళు. ఎస్టీలో చూడండి 164కి అయితే వచ్చింది. బీసీబీలో 5th ర్యాంక్ 186 సెకండ్ కేటగిరీ. బీసీఏలో 100 ర్యాంక్ వచ్చినా కానీ ఫీమేల్‌కి అయితే వచ్చింది. 291 ఫీమేల్‌కి అయితే వచ్చింది ఎస్టీలో.
ఇక్కడ 712 అంటే బీసీ డీలో చూడండి చాలా ర్యాంక్ అయితే బీసీ డి వాళ్ళల్లో 712 ఇక్కడ ఈ అంత ర్యాంక్ అంటే ఇక్కడ చూడండి బీహెచ్ వాళ్ళదో అయ్యుండొచ్చు. 81 చూడండి ఎస్సీ. ఇక్కడ 1563 ర్యాంక్ అయితే వచ్చింది ఫస్ట్ కేటగిరీ వాళ్ళు. ఇక్కడ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి చూడండి ఎస్సీలో. ఎస్టీలో 308 ర్యాంక్ వచ్చినా కానీ ఫీమేల్కి అయితే రావడం అయితే జరిగింది. సెకండ్ కేటగిరీ 212. ఇక్కడ బీసీడీలో 21st ర్యాంక్ చూడండి. ఇంకా బీసీసీలో కూడా 320 వచ్చిన ఫీమేల్కి అయితే వచ్చింది. 86 ఫీమేల్ థర్డ్ కేటగిరీలో. లాస్ట్ బీసీబీలో 24. ఈ విధంగా మనకి మొత్తము 53 పోస్టులు అయితే ఉన్నాయండి తెలుగు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. ఈ గుంటూరుకి సంబంధించిందండి. గుంటూరులో ఒకటైతే బ్యాక్లాగ్ ఉంది, పీహెచ్ వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ 47th నుంచి అయితే స్టార్ట్ అయింది రోస్టర్ పాయింట్లు. మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయో మొత్తం చూడండి 79 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి 51 ఎస్సీ థర్డ్ కేటగిరీ వాళ్ళని అయితే ఇచ్చారు. ఇక్కడ నెక్స్ట్ మీకు ఇక్కడ థర్డ్ కేటగిరీ 63 ర్యాంక్ కూడా ఇచ్చారు. ఓసీలో చూడండి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 22 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ ఫీమేల్ కూడా 40 ర్యాంక్. ఇక్కడ 139 135. ఇక్కడ 75 ఎస్సీ సెకండ్ కేటగిరీ. బీసీబీలో 67 వచ్చిందండి ఫీమేల్కి. బీసీడీలో మేల్కి 18th ర్యాంక్ వచ్చింది. ఇక్కడ 34th ర్యాంక్ బీసీఏ ఫీమేల్కి అయితే రావడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి ఇది గుంటూరుకి సంబంధించింది. నెక్స్ట్ ఇది కడపకు సంబంధించిందండి. కడపకు సంబంధించిన రోస్టర్ పాయింట్ చూడండి. మనకి కరెంట్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయితే జరిగింది. ఫస్ట్ నుంచి రోస్టర్ పాయింట్లు అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. ఓసీ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ఓసీ వాళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అనేది ఇచ్చారు ఎస్సీ వాళ్ళకి. ఇక్కడ ఓపెన్లో చూడండి మొత్తం మనకి 5 పోస్టులు అయితే ఉన్నాయి. మిగతా అన్ని లోకల్లో అయితే ఇచ్చారు. ఇక్కడ 2 సెకండ్ ర్యాంక్ బీసీబీ వాళ్ళకి. థర్డ్ ప్లేస్లోనేమో 11th ర్యాంక్ని తీసుకొచ్చారు. 4th ప్లేస్లోనేమో ఓసీ వాళ్ళకైతే ఇచ్చారు. 25th సెకండ్ కేటగిరీ ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చారు. 81 చూడండి బీసీఈ వాళ్ళకైతే ఇచ్చారు. 81 ర్యాంక్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఓసీలోనే ఫీమేల్ ఇక్కడ పీహెచ్ వాళ్ళకి 394 వచ్చినా కానీ రావడం అయితే జరిగింది. ఇక్కడ సెకండ్ హ్యాట్ 53 ర్యాంక్ మనకి బీసీఏ వాళ్ళకేమో 31 ర్యాంక్కి కట్ ఆఫ్ అయిందండి. ఇది కడపకు సంబంధించినవి. కడపలో కొంచెం మనకి పోస్ట్ కూడా తక్కువే ఉన్నాయి. ఇది కర్నూలుకి సంబంధించింది. ఆల్రెడీ మనమైతే చూసాం కదండి కర్నూలుకి సంబంధించి. ఇక్కడ నెల్లూరుకి సంబంధించిందండి. ఇది నెల్లూరుకి సంబంధించినవి. ఇక్కడ చూడండి నెల్లూరుకి సంబంధించి ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ ఎస్సీ థర్డ్ కేటగిరీకి అయితే ఇచ్చారు. ఓపెన్ 18th బీసీఏ 138 ఎస్టీ వాళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ బీసీసీలో 18th ర్యాంక్ ఫీమేల్కి 88 ర్యాంక్ వచ్చినా కానీ వచ్చిందండి. ఇక్కడ 77 బీసీఈలో మేల్కి ఇచ్చారు. 192 ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకైతే ఇచ్చారు. ఇక్కడ 45 ర్యాంక్ చూడండి ఎస్సీ థర్డ్ కేటగిరీ. 175 ఎస్టీ వాళ్ళకి సంబంధించి 175 ర్యాంక్ వచ్చింది. ఇక్కడ బీసీబీలో పీహెచ్ వాళ్ళకైతే 1 to 19 అయితే ఇచ్చారు. ఈ విధంగా మనకి చూడండి మీది
ఏ క్యాస్ట్ వైజ్ మనకి మీ మార్క్స్, మీ ర్యాంక్ ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మనకి మొత్తం నెల్లూరుకి సంబంధించినవి ఇవి. ఇంతే అండి. ఇంకా మన అన్ని డిస్ట్రిక్ట్‌లు అయితే కవర్ అయితే చేశాను. మళ్ళీ ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ సోషల్‌ది కూడా నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. సోషల్‌కి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ కూడా అప్‌లోడ్ అయితే చేస్తాను. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. నేను సిలబస్ కూడా టెట్ సిలబస్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదా! టెట్ సిలబస్ కూడా అప్‌లోడ్ అయితే చేశానండి. అవి కూడా అయితే మీరు ఛానల్‌లోకెళ్ళి వేకెన్సీ లిస్టు, మెరిట్ లిస్టు ఇవన్నీ ఉన్నాయి. మీరొకసారి అవి కూడా చెక్ చేయండి. మీకు క్లియర్‌గా డీఎస్సీ గురించైతే అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.